కోసం అనేది చాలా మంచి సబ్జెక్టు. పైగా మనకి ఇప్పుడు అవసరమైనది కూడా. ఒక కాలంలో పురాణాలు ఎవరి కోసం అనే డౌట్ వచ్చేది కాదు. ఎందుకంటే పురాణాలు అందరి కోసం, సమాజం శ్రేయస్సు కోసం, రాజ్యం సుభిక్షంగా నడవడం కోసం, రాజ్యపాలన సక్రమంగా జరగడం కోసం అని అనుకునేవాళ్ళం. అయితే ఆ అభిప్రాయం పూర్తిగా కాకపోయినా చాలా వరకు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పురాణ శ్రవణం ప్రజలందరికీ తప్పనిసరిగా ఉండేది. అంటే ఆడవాళ్ళు కానీ, పౌరులు కానీ, రాజులు కానీ వాళ్ళు ఖచ్చితంగా పురాణాలు వింటూ ఉండేవారు. అంటే ప్రత్యేక కార్యక్రమాల్లో కానీ, విశేష కార్యక్రమాల్లో కాకపోయినా ఆ పురాణం వినడం అనేది లోక జ్ఞానం అబ్బుతుందని, దానివల్ల పౌరులందరూ క్రమశిక్షణతో రాజ్యానికి విధేయంగా ఉంటారని అనుకునేవారు. రాజ్యానికి విధేయంగా ఉండడం అనేది అప్పుడు తప్పనిసరిగా పౌరుల కార్యం. రాజ్యానికి విధేయత అనేది ఇప్పుడు కూడా ఉందనుకోండి, ఇప్పుడు వేరే అర్థంలో మనం చూసుకుంటున్నాం. రాజ్యానికి విధేయంగా ఉండడం కోసం పురాణాలు ప్రచారం అయ్యాయి అని మనం అనుకోవచ్చు. అయితే ఆ ప్రయోజనం ఎక్కువగా ఎవరికి చేకూరింది అంటే ఆధిపత్య అధికార సంపన్న వర్గాల కోసం అని మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు ఈ పురాణం అంటే ఏమిటి అంటే, సాధారణంగా ప్రతి మానవునికి కూడా ఎన్నెన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. అంటే మనిషి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అతీతుడు కాడు. ఆయన తన కోరికలు నెరవేర్చుకోవడం, లేకపోతే తన ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఏవో ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాడు. అంటే అలాంటి ప్రయత్నాలలో పూర్వం ఎవరు ఎలా పరిస్థితులను బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు. వినిపిస్తోందండి? హలో, ఓకే, కానీ అండి మేడం చెప్పండి. వినపడుతుంది, లో వాయిస్ తో వినిస్తుంది ఏదన్నా నిజానికి. కానీ అది ప్రజల సంక్షేమం కోసం అని నమ్మించే విధంగా వాటిని ప్రచారం చేశారు. వాటిని మతంతో ముడిపెట్టడం ద్వారా ఆ ప్రజలను దైవ భీతి కలవారిగా తయారు చేసి ఆ విధంగా వాళ్ళు ప్రజలని తమ విధేయులుగా ఉంచుకోగలిగారు. పూర్వం అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే శ్రవణం, కీర్తనం, పఠనం ఇలాంటివన్నీ నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. అందులో శ్రవణం అంటే పురాణ కథలను వినడం ద్వారా తమ ప్రవర్తన రీతులను మార్చుకోవడం, మెరుగుపరుచుకోవడం, ఈ విధంగా ప్రజలు ముక్తిని పొందుతారని, వారి ప్రయోజనాలు, లక్ష్యాలు చేరుకోగలుగుతారని వారిని నమ్మించే రకంగా కథలు ప్రచారం అయ్యాయి. అయితే ప్రజలు ఎలా నమ్మారంటే, ఇదివరకు పురాణం అంటే ఇదివరకు ఇలా జరిగిందట అని అర్థం. అంచేత ఇదివరకు ఇలా జరిగింది నిజంగానే, వాళ్ళందరూ ఇలా ఆచరించి ముక్తి మార్గాన్ని పొందారు అనే అభిప్రాయంతో ఆ పురాణ కథలని, భక్తి కథలని తప్పనిసరిగా నమ్ముతూ ఆచరిస్తూ విధేయంగా ఉండేవారు. అయితే శ్రవణం అనేది పూర్వం అంటే గ్రంథాలు రాయాలనే స్థితిలో కేవలం మౌఖికంగానే ప్రచారం అయిన దశలో పురాణాలని ఊరూరా ప్రతి రాజ్యంలోనూ ప్రచారం చేస్తూ ఉండేవారు.
ప్రత్యేకంగా దానికి కొన్ని వర్గాల వారు ఏర్పాటయ్యారు. ఈ వర్గాల ఏర్పాటు అనేది రాజ్య పాలనలో చాలా కీలకమైన అంశం. ఆ వర్గాల ఏర్పాటు అనే దాన్ని ఈ పురాణాలు బలపరుస్తూ వచ్చాయి. వర్ణాశ్రమ ధర్మాలను కూడా అలాగే పురాణాల ద్వారా వాళ్ళు ప్రచారం చేశారు. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రానికి ముందటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలు కానీ అసత్యమైన కల్పనలు కానీ కనిపించవు. అది స్వేచ్ఛా సమాజం లాగా ఉండేది. ఆంక్షలు, కులాలు, వృత్తులు, ప్రవర్తనలు వీటిపైన ఆంక్షలు ఉండేవి కాదు. అయితే మనుధర్మశాస్త్రం ఎప్పుడైతే కొన్ని నియమాలను సమాజం పైన రుద్దుతూ వచ్చిందో అప్పుడు ఈ పురాణాలు అవసరం అయ్యాయి. వాటి అవసరం మరింతగా పెరిగింది. వీరు పూర్వగాథలను ఆధారంగా చేసుకుని ఈ మనుధర్మ శాస్త్రంలో చెప్పిన నియమాలను వాటిలో చొప్పించి వాటినే నిజమైన పూర్వగాథలుగా ప్రచారం చేశారు. రామాయణంలో కానీ మహాభారతంలో కానీ మనకు కనబడే పాత్రలు అలాంటి లక్షణాలతో ఉంటాయి. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, నిజానికి రామాయణం ఇండియాలో భారతదేశపు కథ కాదంటారు. అది ఎక్కడెక్కడో కథలు పట్టుకొచ్చి మన సమాజానికి అనుగుణంగా అంటే మాతృస్వామ్యాన్ని కూలదోసేందుకు, రాచరిక వ్యవస్థను నెలకొల్పేందుకు ఆ రామాయణం రాయడం జరిగింది. అయితే అప్పటికే ఆ కుల వ్యవస్థ అనేది వృత్తిగా మాత్రమే ఉంది. అంటే వృత్తి కులాలు ఉన్నాయి, వృత్తి కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఆ కుటుంబాలను ఆశ్రయించుకొని కులం ఉన్నది. కులం అనేది వేరే ఎక్కడా లేదు. ఫలానా పని చేసేవారు ఫలానా కులాల వారు. కులం అంటే ఆ సమాజంలోని ఒక చిన్న విభాగం. ఏ విభాగం అయినా, ఏ వృత్తికి సంబంధించినదైనా కావచ్చు. ఆ విభాగాన్ని కుల అనేవారు. అది ఎక్కువగా బౌద్ధ జైన సంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఈ పురాణాలు పుట్టుకొచ్చే వేళకు మనుధర్మశాస్త్రం నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఇది అవినాభావ సంబంధం అనుకోండి. వాటిని ప్రచారం చేయడానికి పురాణాలు ఎక్కువ విస్తరించుకున్నారు. అంతకుముందు ఏదైనా చిన్న చిన్న కథలు ఉండవచ్చు కాక, కానీ ఆ మనుధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా పురాణాలు విస్తరించారు. అంటే స్త్రీలను అణిచిపెట్టి ఉంచడం కానీ, పురుష స్వామ్యం కానీ, పుత్ర సంతానం కోసం ఎక్కువ వ్రతాలు నోములు నోయడం, అంటే స్త్రీ సంతానాన్ని తక్కువగా చూడడం, ఇలాంటి లక్షణాలన్నీ ప్రవేశపెడుతూ రామాయణం వచ్చింది మనకి. రామాయణం పురాణంగా మనం చెప్పలేము, కానీ దాన్ని గుళ్ళో పురాణం వింటున్నారు అంటే ఖచ్చితంగా రామాయణ కథ ఉంటుంది, రామకథ. అయితే చిత్రం ఏమిటంటే రామాయణం ఇక్కడ ప్రచారం అయ్యే సమయానికి విదేశీ దాడులు, విదేశీ ప్రజల వలసలు అవన్నీ కూడా ఇండియాలో, భారతదేశంలో ఉన్నాయి. ఆ క్రమంలో వాళ్ళు ఒక వర్గం తమ ప్రయోజనాలను రక్షించుకునేందుకు, తమను ఉన్నతులుగా సమాజంలో గొప్పవారిగా ప్రదర్శించుకునేందుకు కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. అవే మనుధర్మశాస్త్రంలో కూడా పొందుపరిచారు. వాటినే పురాణాలు కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి. ఈ పురాణాలు ముఖ్యంగా భక్తి స్ఫోరకాలు అని అంటారు. నిజమే. అంటే దైవభీతి ఉండడం వల్ల పౌరులు పట్ల విధేయంగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. తిరుగుబాట్లు రావడానికి అవకాశం తక్కువ. అయితే ఈ రామాయణ కాలానికి రాచరిక వ్యవస్థను నిలబెట్టే క్రమంలో ఆ క్షత్రియ బ్రాహ్మణ వైరుధ్యాలు, తర్వాత ఇతర కులాలని విద్యకు విజ్ఞానానికి దూరంగా చేయడం అనే లక్షణాలు సమాజంలో మొదలయ్యాయి. అంటే శూద్రులు విద్యకు అర్హులు కారు, శూద్రుడు తపస్సు చేయడానికి పనికిరాడు అనే ధర్మాన్ని అది
రామాయణం చాలా బలంగా నిలబెట్టింది. అలాగే స్త్రీలు రాజ్యార్హులు గారు, రాజ్యాధిపత్యం వహించడానికి తగిన వారు కాదు అన్న స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్న ఆ పద్ధతిలో రామాయణ కథ నడుస్తుంది. రామాయణ కథ ఎంత ప్రచారం పొందిందంటే అది మన దేశానిది కాదు, మూలాలు ఇక్కడవి కావు అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. తాటకని చంపడంలో కానీ, ఇక స్త్రీల ముక్కు చెవులు కోసి వారిని అవమానించడంలో కానీ రామాయణం చాలా ప్రసిద్ధి. అది తప్పుగా కూడా ఎవరు అనుకోరు భక్తులు, రామభక్తులు, ఈ పురాణాలు వినేవాళ్ళు అందరూ కూడా అదేదో చాలా సహజమైనదిగా, రాముడు చాలా మంచి పని చేసినట్టుగా అనుకుంటూ ఉంటారు. ఆ రకమైన మూర్ఖత్వంలో ఉంచని ఈ పురాణాల ప్రయోజనం. ముఖ్యంగా రామాయణం ఆ ప్రయోజనాన్ని నెరవేర్చింది. ఇక మామూలుగా పురాణాలు అంటే పురాణాల్లో 5 లక్షణాలు ఉంటాయంటారు. అంటే ప్రచారం అయ్యేటప్పటికి ఈ లక్షణాలు లేవనుకోండి, దాని గ్రంథస్థం చేసేసరికి ఈ పురాణాలని వంశము, వంశానుచరితము, సర్గ, ప్రతిసర్గ, మన్వంతరం, ఇలాగా పురాణాలకి 5 లక్షణాలు చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏమిటి? వంశము. వంశము అంటే కులం. ఇప్పుడు మనం అర్థంలో అంటే ఫలానా వంశం గొప్పది, ఫలానా వంశం వర్ధిల్లాలి, ఫలానా వంశంలో వారిని గౌరవించాలి, ఫలానా వంశం వాళ్ళే రాజ్యానికి పాలకులుగా ఉండడానికి అర్హులు. ఇట్లాంటి భావాలన్నీ కూడా ఈ పురాణాలు ప్రచారం చేశాయి. అది వంశం. ముఖ్యంగా కుల వ్యవస్థను ఒక రకంగా ఇది ప్రోత్సహించిందని అనుకోవాలి. కులాల మధ్య ద్వేషాలు కూడా ఇది కారణమైంది. ఎందుకంటే వంశము, వంశానుచరితము, తర్వాత సర్గ, ప్రతిసర్గ అనే లక్షణాలు ఉన్నాయి. అందులో సృష్టిని గురించి చెప్పాలి వాళ్ళు. ప్రతి పురాణము కూడా సృష్టిని గురించి చెప్తుంది. సృష్టి ఎలాగ మొదలైంది, ఎట్లాగా కొనసాగింది చెప్పేటప్పుడు ఎవరి వెర్షన్స్ వాళ్ళు చెప్తూ వచ్చారు. మనకు పురాణాలు 18 అని అంటాం, మళ్ళీ 18 ఉప పురాణాలు. అవి కాకుండా కుల పురాణాలు ఉన్నాయి, వంశ వృత్తాంతాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఇంకా దీన్ని అధిగమించి ఆదిజాంబవ మహాపురాణం ఉంది. నిజానికి వీటన్నిటికంటే ఆదిజాంబవ మహాపురాణంలో చెప్పిన ఆ సృష్టి క్రమం చాలా నమ్మదగినదిగా, కన్విన్సింగ్ గా ఉంటుందన్నమాట. అంటే జీవం ఉత్పత్తి, అది ఎట్లాగ పెరిగింది, సృష్టి ఎలా ఏర్పడింది అనే క్రమం అంతా అక్కడ చెప్తారు. అక్కడ ఈ ఆ యుగాలు అవి చెప్పేటప్పుడు కూడా ఆదిజాంబవ పురాణంలోని 18 కల్పాలు అవి చాలా చక్కగా అంటే ఒక శాస్త్రీయమైన అవగాహనతో చెప్పినట్టు ఉంటాయి. అయితే దాన్ని వీళ్ళెవరు కూడా మన సోకాల్డ్ పండిట్స్ దాన్ని గుర్తించలేదు. దాన్ని ఒక సెకండ్ రేట్ పురాణం కింద, పైగా అది మౌఖికంగానే ఎక్కువ ప్రచారం అయింది. దాన్ని గ్రంథస్థం కానివ్వకుండా వాళ్ళు అడ్డుకున్నారు అంటే వాళ్ళని విద్య లేకుండా, వాళ్ళు రాయడానికి, గ్రంథాలు భద్రపరచుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. ఇక ఈ పురాణాలు ప్రతి పురాణము కూడా దైవ భీతిని, పాప భీతిని, పుణ్యం మీద ఆసక్తిని, మరణానంతర జీవితాన్ని గురించిన ఊహలను ప్రచారం చేస్తూ వచ్చింది. ఆ క్రమంలో మనకి త్రిమూర్తులు ఉన్నారు, ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ పురాణాల్లో చాలా వరకు విష్ణువు ఆధిపత్యాన్ని చెప్పేవి ఎక్కువ. తర్వాత శివుని గురించి శివపురాణం, కంద పురాణం ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే దేవీ శక్తిని గురించి చెప్పే పురాణం కూడా ఒకటి ఉంది, శ్రీదేవి మహాత్మ్యము, శ్రీదేవి భాగవతము ఇవి. అయితే వాటిని ప్రచారం చేయకుండా ఎక్కువగా మత్స్య పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం ఇట్లాంటి వాటిని మన పండితులు ప్రచారం చేశారు. హరికథల్లో కూడా ఎక్కువగా ఇలాంటి కథలే చెప్తూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు ముఖ్యంగా స్త్రీలకు, శూద్రులకు చాలా ఆసక్తికరంగా, అంటే వాళ్లను అణచివేస్తున్నారు అనే భావం వాళ్ళకు కలగకుండా చాలా ఆసక్తికరంగా కథలు చెప్తూ ఉంటారనమాట.
ఫలానా ఆవిడ ఫలానా వ్రతం చేసింది, దానివల్ల ఈవిడికి ఇన్ని మహిమలు కలిగాయి. ఆవిడ త్రిమూర్తులను కూడా చిన్నపిల్లలుగా చేసి ఒళ్ళో వేసుకోగలిగింది. అలాగే ఇంకొక ఆవిడ సూర్యుని గమనాన్ని కూడా అడ్డుకోగలిగింది అని చెప్తూ ఉంటారు. సూర్యుని గమనాన్ని ఆ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ పురాణ కథ చెప్పదలుచుకోలేదు, చెప్పడం అనవసరం అనుకుంటాను. అంటే ఒక కొన్ని అందరికీ తెలిసిన లేదో ఒక సంక్షిప్తంగా చెప్తాను. ఒక కశ్యపుడు ఒక ముని అని లేకపోతే ప్రతి వాళ్ళని ముని అనే చెప్తారు మన వాళ్ళు పురాణాల్లో. అతను స్త్రీలోలుడు, వేశ్యాలోలుడు, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అయినా కూడా తన భార్యని వేధిస్తూనే ఉంటాడు. వేశ్య దగ్గరికి తీసుకువెళ్ళమని భార్యను అడుగుతాడు. ఆ భర్తని, అతను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ భర్తని ఒక గంపలో కూర్చోబెట్టుకుని తల మీద పెట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడ ఎవరి కాళ్ళలో ఇతనికి తగులుతాయి. అతను శపిస్తాడనమాట. అతను కూడా ఒక దొంగ, ఏదో కొరత వేయబడి ఉంటాడనమాట. ఎవరు నాకు ఇంకా ఇంత బాధ కలిగించాడు, వాడు సూర్యోదయ సమయానికి చనిపోతాడు, మరణిస్తాడు అని శాపం పెడతాడు. ఆ శాపం ఈవిడ వింటుంది. విని సూర్యుడు ఇంకా ఉదయించకుండా, అంటే ఈ ఉదంతా అంతా రాత్రి వేళ జరుగుతుంది. సూర్యుడు ఉదయించకుండా ఆవిడ శపిస్తుంది. సూర్యుడు ఉదయించకుండా ఉండాలి అని ఆంక్ష పెట్టేస్తుంది. దాంతో సూర్యుడు ఉదయించడం ఇంకా ఇంకో పతివ్రత వచ్చి ఆవిడ్ని వేడుకుని సూర్యుడు ఉదయించినా కానీ మళ్ళీ చనిపోయిన భర్తని బతికించేలాగా చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ సోషల్ కాన్సెప్ట్ అనేది ఆలోచించనివ్వకుండా ఈ కథ వెళ్ళారు. అంటే భర్త మరణం సహించని ఇల్లాలు మొత్తం లోకాన్నే చీకటిగా చేయగలదు. అంటే భర్తకు విధేయురాలుగా ఉండడం పట్ల, పాతివ్రత్యం పట్ల, భర్తని అనుసరించి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలనే స్త్రీలకు చెప్పారనమాట. అలాగే వినిపిస్తోందండి? వినపడుతుంది మేడం, చెప్పండి. వినపడుతుంది. వీరబాబు గారు మ్యూట్ చేయండి, వీడియో కూడా మ్యూట్ చేయండి. వీడియోనా అంటే కంటిన్యూ చేయమంటారా? చెప్పండి, క్లియరే ఉంది. కంటిన్యూ మేడం, కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ. పురాణాలు ప్రచారం చేయడం వల్ల రాజ్య శక్తులు, అధికార వర్గాలు బలపడ్డాయని అనుకోవచ్చు. తర్వాత పురాణాలు చెప్పింది ఏంటంటే రాజు సర్వాధికారి, ఈ భూమండలం అంతటికి అతనే పాలకుడు. అతను వర్ణ పాటించాలి. ఎలాంటి వాడైనా సరే వర్ణధర్మం అంటే వర్ణ సంకరం కాకుండా చూడాలి అని చెప్తూ ఉంటాయి. ఆ రాజధర్మం వర్ణ వ్యవస్థతో ముడిపెట్టడం ద్వారా ఈ సమాజం ఈ వర్ణ వ్యవస్థని పోషిస్తూ వచ్చింది. అంటే అన్ని కులాల వాళ్ళు, అంటే అన్ని వృత్తుల వాళ్ళు తమ వృత్తులు సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా చూడు, అలా అయితేనే నెలకు 3 వానలు కురుస్తాయి, సుభిక్షంగా ఉంటుంది అని ఆ రాజుగారు మంత్రులను అడగడం, మంత్రులేమో అదే విధంగా పాటిస్తున్నారని చెప్పడం, ఆ యంత్రాంగం కూడా ఈ వర్ణ సంకరం జరగకుండా చూడడం జరుగుతుంది అని పురాణాలు మనల్ని నమ్మించాయి. అయితే నిజానికి వర్ణ సంకరం అని అన్ను భిన్న వర్ణాల మధ్య వివాహ వ్యవస్థ మనుధర్మ శాస్త్రానికి పూర్వం నుంచి ఉంది, ఆ తర్వాత కూడా ఉంది. అయితే ఆ నిజాన్ని పురాణాలు దాచిపెట్టి తమ అసత్య ప్రచారం ద్వారా ఈ వర్ణధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు కులం, వంశం అంటే కులం అనే అనుకోవాలి. అంటే కుల వృత్తులను బట్టి
ఆ వంశాన్ని నిర్ణయించుకునేవారు. ఫలానా వంశం వాళ్ళు, వంశం నిలబడాలంటే ఇలాంటి మాటలన్నీ కూడా వంశము కులము ఒకటే అనే అర్థంలో ప్రయోగింపబడ్డాయి. తర్వాత కులం అనేదే ఎక్కువగా స్థిరపడిపోయింది. ఇప్పుడు మహాభారతంలో సత్యవతి ఆవిడ మత్స్య కులానికి చెందిన స్త్రీ. ఆవిడని ఒక మహారాజు వివాహం చేసుకున్నాడు. చేసుకుని మహారాణిగా చేశాడు. తనకు వేరే భార్యల వల్ల, అంటే మంచి కులంలోనూ గొప్ప పుట్టుక వంశము కల భార్యల వల్ల కలిగిన సంతానాన్ని కూడా కాదని ఈ మత్స్య కులానికి చెందిన మత్స్య వంశానికి చెందిన సత్యవతి కొడుకే పట్టాభిషేకం చేశాడు. అక్కడ మహాభారతం మనందరికీ కూడా శిరోధార్యం. అక్కడ ఈ కుటుంబం వంశము నిలబడాలనే తాపత్రయమే, కానీ ఇలాగా భిన్న కులాల మధ్య వివాహాలు నిషిద్ధం కాబట్టి అని ఎక్కడా కూడా వాళ్ళు చెప్పలేదు. అలాగే రాజులు వాళ్ళ స్వయంవరాలు, వేరే వేరే దేశాల రాజకుమార్తెలను తెచ్చి పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడ ఈ కుల ప్రసక్తి ఉండదు. కానీ చిత్రం ఏంటంటే పురాణాలు ఎప్పుడు కూడా ఈ కులాన్ని చాలా గొప్పగా కీర్తిస్తూ, అది అంటే భిన్నమైన మార్గాలలో కథలు చెప్తూ మానసిక అవ్యవస్థతకు లోను చేస్తూ సమాజాన్ని అస్థిరపరిచాయి అని మనం అనుకోవచ్చు. అది కేవలం ఒక స్వార్థ సమాజం కోసం ఏర్పడిన వ్యవస్థ. ఇప్పుడు సీతకి కులం అనేది ఎక్కడుంది? ఆవిడ ఎక్కడో దొరికిన అమ్మాయి. జనకుడు పెంచుకున్నాడు కాబట్టి జనక రాజపుత్రి అయింది. అలాగే ద్రౌపది కూడా ఎక్కడో అగ్నిగుండంలో పుట్టింది అని అంటారు. ద్రౌపది, ఆమె తమ్ముడు, సోదరుడు, వాళ్ళు కూడా అంటే కులము పుట్టుక అనేది తెలియకుండానే వాళ్ళు చాలా చారిత్రక పౌరాణిక గాథల్లో చోటు చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రస్తుత సమాజ వ్యవస్థని నియంత్రించేలాగా కుల కట్టుబాట్లు ఏర్పడడానికి పురాణాలు కారణం. కానీ ఆ పురాణాల్లోనే ఈ కుల కట్టుబాట్లు అంత అసలు వాళ్ళు పాటించనే లేదు. ఈ నిజాన్ని సమాజం అర్థం చేసుకునే విధంగా మనం సమాజాన్ని జాగృతం చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా పురాణాలు పూర్వ సమాజాన్ని భక్తి మార్గంలో పడవేసి ముఖ్యంగా స్త్రీలను అజ్ఞానంలో ముంచి ఫలానా వ్రతం, ఫలానా నోము, ఇట్లాగా అంటే అన్నీ కూడా భర్తల సంక్షేమం కోసమే, పురుషాధిపత్యం కోసమే అని అనుకోవచ్చు. తర్వాత పురుష సంతానం, పుత్రుడు, పున్నామ నరకం, ఇలాంటి భావనలన్నీ కూడా పురాణాలు ప్రవేశపెట్టాయి. వాస్తవానికి అప్పటి సమాజంలో స్త్రీలు విద్యావంతులుగా మంచి గౌరవ ప్రపత్తులతోటే ఉండేవారు. కానీ పురుషుడు పున్నామ నరకం అనే భావన పురాణాల ద్వారా ప్రచారం అయ్యేసరికి వాళ్ళు ఎంతమంది కూతుళ్ళు ఉన్నా సరే పురుష సంతానం కోసం తాపత్రయపడేలాగా మన సమాజాన్ని పురాణాలు తప్పుదారి పట్టించాయి. మళ్ళీ అందులోనే కూడా వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు సావిత్రి సత్యవంతుడు కథ, సావిత్రిని ఆయన కొడుకులాగానే పెంచాడు, ఆవిడ వల్ల మళ్ళీ పుత్ర సంతానం కలిగింది అని ఆ కథ మార్చేస్తారనమాట. ఏదైనా సరే చివరికి ఈ పురుషాధిపత్యం పుత్ర సంతానం అయితే వస్తుంది. అలాగా సమాజాన్ని మూఢ నమ్మకాలతోటి ఒక రకమైన అజ్ఞానంలోనూ ఉంచటం రాజ్యానికి క్షేమం. అది అప్పుడు అంతే జరిగింది, ఇప్పుడు కూడా అంతే జరుగుతోంది. అయితే పురాణాలు ఒక రకంగా పూర్వం చాలా ఖచ్చితంగా వాటిని అందులో రాసినవన్నీ సత్యం అనే విధంగా నమ్మేవారు. అయితే ఇప్పుడు మాత్రం వాటిని విశ్లేషించటం మొదలైంది. ముఖ్యంగా ఈ పురాణాలన్నీ మరీ అంత పాతవి కావు. క్రీస్తు పూర్వానికి కూడా అది అనుమానమే. క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలు, తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దం
వరకు కూడా పురాణాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అంచేత అప్పటప్పటి సమాజాలకు అనుగుణంగా ఉన్న ఆచార వ్యవహారాన్ని కూడా వాళ్ళు అందులో చేర్చుకుంటూ వచ్చారు. అంటే ఒక భార్యకు ఎక్కువ భర్తలు అనేకులు ఉండడం, ఒక పురుషునికి అనేక మంది స్త్రీలు ఉండడం అప్పటప్పటి సామాజిక పరిస్థితులను బట్టి ఏర్పడింది. అయినప్పటికీ మన పురాణాలు కొన్నేమో ఏకపత్ని వ్రతాన్ని ప్రచారం చేశాయి, కొన్నేమో బహుభార్యాత్వాన్ని కూడా ఒప్పుకున్నాయి. అలాగా సమయానుకూలంగా పురాణాలు వ్యవహరిస్తూనే ఉన్నాయి, రాయబడుతూనే ఉన్నాయి. ఏదైనప్పటికీ అది ఆధిపత్య వర్గాలకే ఉపయోగపడుతూ వచ్చింది. ఇక స్త్రీల ప్రతిపత్తి గురించి ఆలోచిస్తే ముఖ్యంగా స్త్రీల అణచివేతకే పురాణాలు దారితీస్తాయి. స్త్రీలను, శూద్ర వర్గాలను అంటే కింద కులాల వాళ్లను చెప్పు చేతల్లో పెట్టుకోవడమే రాజ్యానికి క్షేమం. శూద్రులు అయినప్పటికీ వాళ్ళ విద్యావంతులే. ఇప్పుడు మహాభారతంలో విదురుడు శూద్ర కులానికి చెందినవాడు అని అంటారు, కానీ ప్రతి వాళ్ళు విదురుని సలహాలే అనుసరిస్తారు. భీష్ముడి దగ్గర నుంచి ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి అందరూ ఆ శూద్ర కులానికి చెందిన వాడైనా కూడా విదురుణ్ణి సంప్రదిస్తూ ఉంటారు. ఈ విధంగా శూద్ర కులాలలో ఉన్న గొప్పతనాన్ని, వాళ్ళలో ఉన్న విజ్ఞానాన్ని కూడా సమాజం ఉపయోగించుకుంది. అయినా కూడా శూద్రులు అనే ఒక చిన్న చూపుతోటి వారిని ఒక పక్కన పెట్టేసింది. అయితే ఈ వాదాన్ని సమర్థిస్తూ కొన్ని వచ్చాయి, నిరాకరిస్తూ కూడా కొన్ని సూక్తులు, గ్రంథాలు వచ్చాయి. పుట్టుకతో అందరూ శూద్రులే, విద్యతోటే వాళ్ళు విప్రులు అవుతారు, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారు అని అందరూ చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ దాన్ని పట్టించుకునేది అంటే కింద వర్గాల వాళ్ళకి, స్త్రీలకు కూడా ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం అందటం లేదు. ఇక ఈ పౌరాణికులు, పురోహిత వర్గం వాళ్ళు చాలా మహిమలు కలవారని, వాళ్ళ దగ్గర ఒక రకమైన దివ్యమైన శక్తులు ఉన్నాయని నమ్మడం కూడా పురాణాలు చేసిన పని. ఆ రాముడి దగ్గర నుంచి, పాండవుల దగ్గర నుంచి ఎవరైనా అస్త్రశస్త్రాలు అవి ప్రయోగించారంటే అవన్నీ కూడా మంత్రాలతో కూడినవి. మంత్రాలు ప్రయోగించి ఆ బాణాలు ప్రయోగించేవారు అని అనేవారు. దాన్ని బట్టే మామూలుగా వీళ్ళు అంటూ ఉంటారు, ప్రజలందరూ ఏదో కష్ట సుఖాల్లో ముక్తి ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు ఆఖరికి నిరాశతో ఉన్నప్పుడు సర్వం దైవాధీనం, అంతా కూడా భగవంతుడి దయ, ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే నిస్పృహకి లోనైనప్పుడు వాళ్ళకు ఓదార్పుగా ఏం చెప్తారంటే, దైవాధీనం జగత్ సర్వం, జగత్ అంతా కూడా దైవాధీనం. ఆ దేవుడు మంత్రానికి కట్టుబడి ఉంటాడు. ఆ మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుల దగ్గర ఆ మంత్ర విద్య ఉంది కాబట్టి బ్రాహ్మణుడు పూజింపదగిన వాడు అని తేల్చేస్తారు. ఇంకా ఎన్ని రకాల ఉపపత్తులు చెప్పి కూడా ఆఖరికి ఆ బ్రాహ్మణ వర్గానికి ఆధిపత్యం అంటగట్టడం అనేది ఈ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ చేసిన పని. అది ఒక 2-3 శతాబ్దాల క్రితం వరకు ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే శాస్త్రాలని, పురాణాలని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఏదో తల ముక్కలవుతుంది, నాలుగు తెగిపోతుంది, ఇట్లాగా రకరకాల భయాలు పెట్టారు. ఆ విధంగా పురాణాలు ఒక ఆధిపత్య శీలతని సంతరించుకుని ప్రజల మీద ఒక ఆధిపత్యాన్ని వహించాయి. పురాణాలను ప్రశ్నించకూడదు అనే దానికి భిన్నంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఇలాంటి వాళ్ళందరూ, హేతువాదులు చాలా మంది, మన పెరియారు, ఇలా అనేక మంది కృషి చేశారు. వాటి అంటే హేతుబద్ధంగా ఆలోచించటం వల్ల ఈ పురాణాలని ప్రశ్నించటం అనేది మొదలైంది. పురాణాలను ప్రశ్నించటం అనే దాంట్లో మనం చాలా జాగ్రత్తగానే పరిశీలించాలి. ఎందుకంటే వాటిలో పురాతన కథలు చాలా ఉంటాయి. అందులో ఈ
మను ధర్మశాస్త్ర సిద్ధాంతాలు కూడా కలగలిసిపోయి ఉంటాయి. ఇవన్నీ చాలా పురాతనమైనవి, నిజంగా జరిగినవి అని నమ్మించే ప్రయత్నాలు జరిగాయి. పూర్వం ఇప్పుడు సృష్టి క్రమం చెప్పేటప్పుడు ఏదో బ్రహ్మ, అతని సంకల్ప సిద్ధితోటి నవబ్రహ్మలు, ప్రజాపతులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుళ్ళు, ఇలాగా ఒక వంశక్రమాలు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఇక్ష్వాకు రాజవంశం, ఏదో ఫలానా సూర్యవంశం, ఫలానా చంద్రవంశం, ఇలాగా వంశము అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పురాణాలు వినేవాళ్ళ మెదళ్లలో ఆ వంశము అనేదే నిలబడిపోతుంది. వంశం అంటే కులం అనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంచేత క్షత్రియ కులం, బ్రాహ్మణ కులం, మిగిలినదంతా కూడా ఈ సేవా కులం. నిజానికి ఒకప్పుడు వైశ్యులు చాలా బలవంతులుగా ఉండేవారు. రాజులకు కూడా అప్పిచ్చే స్తోమత కలిగి ఉండేవారు. తర్వాత సరే ఈ 3 వర్గాలలోనూ ఆధిపత్య పోరు జరిగాయనుకోండి, ఏది జరిగినా కూడా శూద్రులు, కింద వర్గాల వాళ్ళే ఎక్కువ పురాణాల వల్ల దెబ్బతిన్నారు. ఈ దేవగాథలు, దేవదానవ యుద్ధాల గురించి ప్రతి పురాణము కూడా చెప్తుంది. ఎందుకంటే అది తప్పనిసరి లక్షణం పురాణానికి. సృష్టి, ప్రతి సృష్టి, అది ఎలాగా అంతమైంది, ఏ రాజులు ఎక్కడ పాలించారు, ఏ రాజు కాలంలో ఏ సంఘటనలు జరిగాయి, వాళ్ళు ఎంతమంది రాక్షసులు, దానవులను చంపారు, ఆ చంపడం వల్ల ఎంత ప్రయోజనం చేకూరింది, ఇలాంటి కథలన్నీ పురాణాల్లో ఉంటాయి. దేవదానవులు, నిజానికి దేవదానవుల కథలో చూస్తే ఆ దానవులు అనేది మామూలు ప్రజ. ఈ దేవ అనే గణం చాలా తమను తాము ప్రత్యేకంగా చూపించుకోవడానికి చేసిన ఒక చిన్న సమూహం. అయితే ఎప్పుడు కూడా ఈ రామాయణం ఏం చెప్తుందంటే, అందులో జటాయు చెప్తాడు, ఈ భూమి అంతా కూడా దైత్యులది. అంటే కశ్యపుడు, అతనికి అనేక మంది భార్యలు, అందులో దితి అనే ఆవిడ సంతానం దైత్యులకు ఇచ్చాడు. అలాగే దానవులు, వీళ్ళు కూడా అందరూ ఈ దితిరాలు కోళ్ళే. అయితే వీళ్ళేమో లేదు, మేము ఆదిత్యులం, మేము అదితి కొడుకులం అని ఒక వర్గం. ఆ వర్గ పోరాటం అని కాదు, ఒక వర్గ స్పృహ ప్రజలలో కల్పించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం పురాణాల్లో ఎక్కువ కనిపిస్తుంది. అంటే వర్గ పోరాటాలకు దారి తీసే సంఘటనలు కానీ, అలాంటి యుద్ధ గాథలు కానీ, అవన్నీ కూడా పురాణాలు గ్రంథస్థం చేసి ప్రజలలో వ్యాపింపజేసాయి. ఈ దేవదానవ యుద్ధాలు చెప్పే క్రమంలో వాళ్ళు ఏం చెప్తారంటే, దేవదానవ, గంధర్వ, యక్ష, రాక్షస, పిశాచ, నాగ, ఇలా అనేక గణాల గురించి చెప్తారు. నిజానికి అవన్నీ కూడా అసుర గణాలు అని అన్నిటినీ కలిపి చెప్తూ ఉంటాం. ఆ అసుర గణాలంటే కింద జాతి ప్రజలు. అంటే ఈ వర్ణ వ్యవస్థలో చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలకు చెందకుండా కూడా కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఒక ఐడెంటిటీ లేని వాళ్ళ కింద, వాళ్ళ ఒక దుర్మార్గుల కింద, సంస్కృతి లేని వాళ్ళ కింద చిత్రించారు. ఆ చిత్రించడంలో కూడా పురాణాలు చాలా ఉత్సాహం చూపించాయి. పురాణ కథల్లో ఎప్పుడూ కూడా ఈ జాతుల వాళ్ళు, నాగులు కానీ, యక్షులు కానీ, వీళ్ళందరూ చాలా మామూలు క్రూరుల కింద, ఒక సంస్కృతి లేని వారి కింద చూపిస్తూ ఉంటారు. అంటే ఏ యుద్ధంలో కూడా వాళ్ళని భయంకరాకారంగా, సినిమాల్లో కూడా ఒక వికృతాకారుల కింద, చెడ్డవాళ్ళ కింద, చెడ్డ లక్షణాలు గల వాళ్ళ కింద చూపిస్తారు. మళ్ళీ అదే విధంగా పురాణాల్లో బలిచక్రవర్తి కథ చెప్తారు. బలిచక్రవర్తి మరి దేవతలకే 3 అడుగుల భూమి దానం చేసిన మహానుభావుడు. అలా చెప్తూ మళ్ళీ అక్కడేం చెప్తారంటే, బలి చక్రవర్తి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకుని ఫలానా అంత గొప్ప విష్ణుమూర్తి చెయ్యి కింద నా చెయ్యి పైన ఉందా, కాబట్టి నేను అలా దానం చేసేస్తాను అని అన్నట్టు ఆ డైలాగులు అనమాట. అవన్నీ కూడా ఒక రకంగా ఈ వర్గ చైతన్యాన్ని నశింపచేసే సంఘటనలు అందులో చొప్పించడం జరిగింది. అలాగే ప్రహ్లాదుడు తండ్రి మాట ఎవటాటకూడదు అని అక్కడ రాముడి చేత చెప్పిస్తారు.
ఇక్కడేమో ప్రహ్లాదుడు తండ్రి మాట అవదాటుతాడు, దానికేమో శిక్ష అనుభవిస్తాడు. ఇట్లాగా పరస్పర భిన్నమైన అంశాలు ఎన్నో కూడా మన పురాణాలు చాలా చక్కగా, ఎంత చక్కగా అంటే పురాణ పఠనం అంటే అందరూ చాలా ఆసక్తిగా వింటారనమాట. అలాంటి కథల్లో చూపించారు. వాటిని హేతుబద్ధంగా ఆలోచించడం అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది. అది సమాజానికి చాలా అవసరం. ఇది ఎందుకంటే వర్గ చైతన్యాన్ని తలెత్తకుండా, అంటే ఎవరు కూడా తమ చైతన్యాన్ని ప్రశ్నించకుండా చేయడానికి జరిగిన ఒక కుట్ర అని అనుకోవచ్చు. ఇక ఈ పురాణ శ్రవణం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో, ఇది వరకైతే ఊళ్ళలోనూ జరిగేది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పుణ్యమా అని అన్ని చోట్ల కూడా విస్తరించిపోతుంది. అయితే వాటిని విశ్లేషించగలిగే మానసిక భావనను, మానసిక స్థితిని చూసేవాళ్ళు అలా ఆలోచించనీయకుండా చేసే విధంగా ఆ కల్పనలు ఉంటున్నాయి. అంటే ఆ ఆకర్షణ ఒక రకమైన అద్భుతమైన సన్నివేశాలతో నిండి ఉండడం వల్ల ఆ ఆకర్షణకు లోబడి ప్రజలు ఆ పురాణాలని, అప్పటి నమ్మకాలను, అప్పటి విశ్వాసాలను నమ్ముతూ ఉన్నారు, వాటిని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ విష్ణు పారమ్యం, అంటే విష్ణువే అందరికీ అన్ని దైవాల కంటే ఎక్కువ అనే భావన పురాణాలు ప్రచారం చేసాయి. ఒక పురాణం ఏం చెప్తుందంటే, అంత్యజాతులు విష్ణుద్వేషులు, అంటే విష్ణువుని ద్వేషిస్తారు అంటుంది. విష్ణువుని ద్వేషించే వాళ్ళందరూ అంత్యజాతులు అని అక్కడ అర్థం. ఆ విష్ణు ద్వేషులు ఎవరు అక్కడ? దానవులు. దానవులు ఎవరు అంటే నిజానికి ఈ దేశపు ప్రజలు వాళ్లే. పైగా దానికి మళ్ళీ బోల్డ్ కథలు ఉంటాయి. ఆ విష్ణువు ఎన్నెన్ని అవతారాలు ఎత్తి ఏ రకంగా ఈ రాక్షసులని, దానవుల్ని జయించాడు. అవి నాట్య ప్రయోగాలు కూడా, మోహిని భస్మాసుర ఇలాంటి నాట్య ప్రక్రియల కింద కూడా ప్రచారం పొందాయి. ఇక ఆ భక్తుల కథలు ఎలాగ చెప్తారంటే, విష్ణు అనుచరులు ఎవరో ఉంటారు, ఇద్దరు, జయ విజయ ఇద్దరు. వాళ్ళకి ఎవరో ముని శపిస్తాడు, మీరు మొత్తానికి ఏదో శాపం. ఆ శాపం వల్ల అందరూ మళ్ళీ ఏదో కన్సెషన్ ఇస్తాడనమాట, ఆప్షన్. ఏది 3 జన్మల్లో మీరు విష్ణుద్వేషులుగా ఉండండి, ఆ తర్వాత మీరు హలో ఆ తర్వాత మీరు విష్ణువుని చేరుకుంటారు అని చెప్తే, వాళ్ళు ఈ హిరణ్యకశిపుల కింద వినొస్తుంది మేడం. హలో హలో వినొస్తుందండి. అంటే మధ్యలో ఏదో సౌండ్స్ వస్తున్నాయి. అదేదో సమ్ రికార్డింగ్ ఏదో అయి ఉంటది. సాంబశివరావు గారు ఏదో సౌండ్ వస్తుంది, రికార్డింగ్ ఆగిపోయినట్టుంది. అంటే ఎక్కడ, అంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలియలేదు. అంటే ఈ ఒక అంటే ఛార్జ్ అయిపోయిందని ఏదో అంటున్నారు. అయితే అదే, అంటే ఈ పురాణాలు చేసిన జిమ్ముక్కులు అలాంటివి అనమాట. అంటే విష్ణు ద్వేషులుగా ఉన్న వాళ్ళు కూడా విష్ణు భక్తులే. అంటే ఇప్పుడు హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, ఇలా శిశుపాలుడు, జరాసంధుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విష్ణువుకి ఇష్టమైన వాళ్ళు ఏదో ఒక కారణంగా విష్ణుద్వేషులుగా ఉండి తర్వాత మళ్ళీ విష్ణువునే చేరుకున్నారు అంటుంది. అంటే ఆ విధంగా మొత్తం అంతా కూడా ఈ దైవాధీనం, అంటే విష్ణువుకో లేకపోతే శివుడికో ఎవరికో ఆ క్రెడిట్ ఆపాదిస్తూ ఉంటారు.
అదంతా కూడా ఎందుకు అని అంటే ప్రజలు ఖచ్చితంగా ఈ వ్రతాలు పూజలు చేసుకుంటూ రాజ్యాన్ని ప్రశ్నించకుండా ఉండేటందుకు. ఆ రాజ్యాన్ని ప్రశ్నించకుండా ఉండడమే పురాణాలు చేసిన గొప్ప ఉపకారం రాజ్యానికి, ప్రజలకు కాదు. అయితే ప్రజలు ఎప్పుడైతే తమ అజ్ఞానాన్ని గ్రహించి ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా రాజ్యాన్ని అనౌన్స్మెంట్లు వస్తున్నాయి మేడం మీ దగ్గర అనుకుంటా. ఆ కుల సామరస్యాన్ని చెడగొట్టడానికి, లేకపోతే కులాల మధ్య సయోధ్య లేకుండా చేయడానికి ఉపకరిస్తున్నాయి. అంచేత పురాణాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పురాణ ప్రచారాలు కూడా మనం కొంత అవగాహనతో, అంటే హేతుబద్ధంగా ఆలోచించి నిజంగానే ఆ పురాణాలు చెప్పినట్టు ఇవన్నీ జరుగుతున్నాయా అని ప్రశ్నించుకోవడం, ముఖ్యంగా స్త్రీలలోనూ కింది వర్గాలలోనూ మొదలైనప్పుడే ఈ సమాజం ఈ పురాణాల మత్తు నుంచి, అంటే పురాణాల మత్తు అంటే ఇంచుమించుగా మతం మొత్తం అని, ఆ మతం మొత్తం నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నాం. ఇది అంటే రికార్డింగ్ సరిగ్గా లేదు, పురాణ కథలు కూడా నేను ఎక్కువ చెప్పట్లేదు. కానీ పురాణాల ప్రాబల్యం అనేది ముఖ్యంగా రాజ్యాన్ని ఆశ్రయించుకుని ఉంది. రాజ్య వ్యవస్థను బలపరచడానికే ఈ పురాణాలు పుట్టుకొచ్చాయి. పురాణాలలో చెప్పబడ్డ, పురాణాలకి ఇవ్వబడ్డ లక్షణాలు కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను బలపరిచేందుకే ఉపయోగపడుతున్నాయి. అయితే అవి ఎంత పరస్పర విరుద్ధంగా ఉన్నా కూడా ప్రజలు వాటిని నమ్ముతూ ఉన్నారు. అంచేత ఇది పురాణాలు ఎవరి బాగు కోసం, ఎవరి ప్రయోజనం కోసం అంటే రాజ్యం ప్రయోజనం కోసం అని మనం చెప్పుకోవాలి. అంటే విడదీసి పాలించటం, అంటే ప్రజలలో భిన్నాభిప్రాయాలు కలగజేసి వాళ్ళని ఆలోచించుకోలేని స్థితిలో ఉంచి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవటం. అంటే వాళ్ళు ఒకటి ఏదైనా ప్రశ్నించాలని అనుకున్నప్పుడు ఈ పురాణ కథలో లేకపోతే ఇంకొక ఆశలో ఏవో చూపించి వారిని అది మర్చిపోయేలాగా చేయడం అనేది ప్రభుత్వాల లక్షణంగా ఉంది. పురాణాలు కూడా అవే చేసాయి. నువ్వు ఫలానా తప్పు చేసావా, ఫలానా వ్రతం చెయ్యి, ఫలానా ఇది చేసావా, ఫలానా పూజ చెయ్యి, ఫలానా దేవుడికి మొక్కుకో, తలనీలాలు ఇచ్చేసాయి, ఇలా చేస్తే నువ్వు అన్ని కష్టాల నుంచి బయటపడతావు అనే భ్రమలో పెట్టాయి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న భ్రమలు లాంటివే పురాణాలు కూడా పూర్వం నుంచి ప్రజలను భ్రమలో ఉంచుతూ వచ్చాయి. ఆ భ్రమల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది సమాజానికి. అయితే మళ్ళీ ఒక పక్కన ఈ ప్రపంచాన్ని అంతా నేనే సృష్టించాను, నేనే సృష్టికర్తను, ఇదంతా కూడా నీ కర్మానుసారంగా జరుగుతోంది అనే ఒక ఓదార్పు కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అంటే పురాణాల్లో అవన్నీ చొప్పించారని అది అర్థం చేసుకోవడం ఇప్పుడు సమాజానికి అవసరం. ఎవరి ప్రయోజనాలు అని అంటే పురాణాలను ఆశ్రయించుకుని ఉన్న అందరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి అనుకోండి. అంటే మత వ్యవస్థ కానీ, ఈ ఆలయ వ్యవస్థ కానీ, ఈ పూజారులు కానీ, దాన్ని అనుసరించి దానికి దోహదం చేసే వ్యాపార వ్యవస్థ కానీ, ఏదైనా పురాణాలు ఆలంబనగా జీవిస్తూ ఉన్నాయి. అంటే మిథ్యా లోకం నుంచి బయటపడడం అనేది ప్రస్తుత అవసరంగా నాకు అనిపిస్తోంది. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అంటే రికార్డింగ్ సరిగా లేదనుకుంటాను, అది అంటే నాకు కూడా ఇది లేదు. రికార్డింగ్ బాగానే ఉంది, మీ వాయిస్ కూడా తర్వాత మంచిగా అంటే చాలా మంది, అంటే అది ఒక అవుట్లెట్ కింద కూడా ఉంటుంది. అంటే ఆడవాళ్ళని కట్టుదిట్టాల్లో ఉంచేసే సమాజంలో
పురాణాలను మాత్రం వినడానికి వాళ్ళు అనుమతిస్తారు. అంచేత స్త్రీలకు కూడా వెళ్ళి పురాణం వినడం అనేది ఒక కాలక్షేపంగాను, ఒక ఇష్టంగా కూడా ఉంటుంది. పక్కన ఇరిగింటి వాళ్ళతోటి, పొరుగింటి వాళ్ళతోటి వెళ్ళి వినడం. ఆ వినడంలో ఇలాగా కొన్ని కొన్ని ముక్కలు వాళ్ళ చెవిలో పడతాయన్నమాట. అంటే భర్తకు విధేయంగా ఉండడం అనేది మాత్రం వాళ్ళ మనసులో బాగా నాటుకుంటుంది. అంటే ఫలానా వ్రతం చెయ్యాలి అని. నిజానికి ఈ వ్రతాలు చేసే వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే కదా. వాళ్ళు వాళ్ళ కోసం చేయరు, మగవాళ్ళ కోసం చేస్తారు. అంటే వాళ్ళ భర్తలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వంశము అన్ని కూడా చిరస్థాయిగా చక్కగా నిలవాలనే తాపత్రయంతో రోజుల తరబడి ఉపవాసాలు చేస్తారు, ఒక పొద్దులు ఉంటారు. పొద్దుటే ఆ చలిలో కూడా నదికి వెళ్ళి స్నానాలు చేస్తారు. చాలా నిష్ఠా నియమాలతోటి ఉంటారు. ఇవన్నీ కూడా పురాణాల్లో మత్స్య పురాణం అండి. ముఖ్యంగా మత్స్య పురాణం ఆ పూజా క్రమాలు, క్రతు విధానాలు చాలా చెప్పింది. ఎలాగ చెప్పిందంటే అది నిజంగా మనం చెప్పుకోవడానికి కూడా బాగుండదు. అంత అంటే చాలా సెక్సువల్ గా కూడా ఉంటాయి అవి. అంటే ఒక కులాన్ని తప్పు పట్టడం అని కాదు, కానీ ఆ పూర్వకాలపు వ్యవస్థలో ఆ పురోహితుడికి ఏ ఏ దానాలు ఇవ్వాలి, ఏ దానం ఇస్తే ఎంత, ఏ లోకం, స్వర్గలోకం, విష్ణులోకం, భూలోకం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అది దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు పౌరాణికులు. అంటే పురాణాలలో ఉన్నదాన్ని మించి పౌరాణికులు చెప్తూ ఉంటారు. అంటే ఒక గ్రామంలో పురాణ కథ చెప్తున్నారు అనుకోండి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు గ్రామాధిపతులు, రెడ్లు, లేకపోతే ఇంకా నాయకులు ఉన్న అలాంటి వాళ్ళు ఉంటే ముందు ఆహ్వానిస్తారు. అలాగా గౌరవం ఇవ్వడం, పుచ్చుకోవడంలో కూడా తారతమ్యాలు పురాణ శ్రవణాలలో కనిపిస్తాయి. అంటే పురాణ శ్రవణ కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాలు అయ్యాక ఫలానా వంశం అంటే కులం వాళ్ళు వంశమే ఆ ఫలానా వాళ్ళు ఫలానా ఇంత డొనేషన్స్, తర్వాత ఏ రోజు తీర్థ ప్రసాదాలు ఫలానా వాళ్ళు ఏర్పాటు చేశారు, ఫలానా అంటే ఇలాగా హరికథలు కానీ హరికథలు ఈ రామాయణ కథ శ్రవణాలు. ఏ రోజు ఏ రకమైన ప్రసాదం అంటే ఓ రోజు పాయసం, ఓ రోజు వడలు, ఓ రోజు పెరుగ్గారెలు, ఇట్లాగా చాలా నోరు ఊరించేలాగా ఏర్పాటు చేస్తారనమాట. ఆ రకంగా పురాణం వినడానికి ఒకటి, ఆ దిహోచాపల్యం ఆ ప్రసాదాల కోసం ఒకటి జనం ఇవ్వబడుతూ ఉంటారు. అదంతా ఒక శతాబ్దం కిందట వరకు ప్రతి ఊర్లోనూ జరిగే కార్యక్రమం జరిగింది. అలాగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే పురాణ శ్రవణాల్లో వాళ్ళు సగం వింటారు కదా, ఆ తర్వాత ఎప్పుడో మేలుకుంటారు. మేలుకుని ఆయన ఏదో రాముడి గురించి శ్రీమద్ రామాయణ నమః అంటే ఆ స్లోగన్ ఒక్కటే వీళ్ళ మనసులో నాటుకుంటుంది. అంతేకాని ఆ తర్వాత ఆయన చేసిన మంచి పనుల చెడ్డ పనుల ఏమీ కూడా వాళ్ళకి పట్టవు. అలాగే ప్రతి కథ కూడా హిరణ్యకశిపుడు చాలా దుర్మార్గుడు ఇలాగా అలాగా అంటారు, కానీ ఆయన చేసిన దుర్మార్గాలు ఏవి కూడా పౌరాణికులు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏమీ లేవు. వాళ్ళు ఎవరెవరిని చంపారో కూడా ఎక్కడ ఆ పేర్లు ఉండవు పురాణాల్లో. ఇప్పుడు దేవదానవ పురాణాల్లో చూడండి, దానవ వీరుల పేర్లే మనకి ఎక్కువగా తెలుస్తాయి. ఆ దేవగణాల్లో వాళ్ళ పేర్లు ఎక్కడో కూడా వినపడవు. ఏమన్నా అంటే అవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్, వరుణుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, అలాగా ఆ అధిపతులు మాత్రం ఉంటారు అనమాట. ఇలా చేసి కూడా కాదు, సూర్యుడు ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, ఇలా అంతా కలిపి 32 మంది ఎంతమంది ఉంటారు. అలాగా అంటే కానీ ప్రచారం మాత్రం ఈ రాక్షసులు అంటే అలా నేను నాగులు, ఈ నాగ యక్ష వర్గాల వాళ్ళు చాలా అక్రమాలు చేసినట్టు, ఈ దైత్యులు అసురులు చాలా బాధలు పెట్టేసినట్టు, ఆ బాధల వర్ణన కూడా ఎక్కడా ఉండదు. నిజానికి పోతన గారు రాసిన భాగవతం చదివితే ఆ దానవ చక్రవర్తుల పట్ల ఎంతో గౌరవం కలుగుతుంది మనకి.
దానవ చక్రవర్తి అనే అంటాడు ఆయన బలిని. అంత గొప్ప చరిత్ర అని పురాణాలు వక్రీకరించాయి అని చెప్పను, ఎందుకంటే కొన్ని చోట్ల వక్రీకరణ లేదు, కానీ పౌరాణికులు ఆ ప్రచారంలో వక్రీకరణ జరిగింది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు పీడించుకు తిన్నారు, అందుకనే ఇతగాడు దశావతారాలు ఎత్తాల్సి వచ్చింది అని. ఆ దశావతారాల కథ కూడా అంతే, ఒక గొప్ప నాట్యం కింద అది ప్రసిద్ధి పొందింది. దశావతారాల్లో చూడండి, ముందుగా మత్స్య పురాణం ఎక్కువగా చెప్తుంది. హలో 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 మేడం, హలో హలో మేడం, హలో హలో మేడం ఒక నిమిషం మేడం. మూర్తి గారు వాళ్ళది ఏంటో మేడం చూడండి. సార్, హలో ఏమైంది? హలో సార్, గారు ఏంటి సార్ జయ విజయులని ద్వారపాలకులు సార్, వాళ్ళు దశావతారంలో అది జయ తర్వాత విజయులని అండి. ద్వారపాలకులు. మేడం గారి స్పీచ్ మీకు తెలిసిన విషయం తర్వాత మాట్లాడండి. మీరు తర్వాత మీకు తెలిసిన విషయం తర్వాత మాట్లాడండి. స్పీచ్ అర్థమైతే ఎట్లా అండి? స్పీచ్ ను మధ్యలో అడ్డు చేస్తారు అట్లా. ఓకే ఓకే అంటే వక్రీకరణ ఎలా ఉందంటే, విద్య ఆ వేదాలు అపహరించడం అనేది పురాణాలు బాగా వక్రీకరించాయి అని చెప్తున్నాను. అంటే విద్య లేకుండా చేయడం ఒక వర్గానికి, అంటే నిజానికి వేదాలు అన్ని కూడా ఒక వర్గానికే చెందినవి కింద మనం ప్రచారంలో ఉంది పురాణాల ప్రకారం. కానీ ఆ విద్యని అసురుల చేత పడకుండా అతను ఆ హయగ్రీవుడు అనే అతన్ని చంపాడు. ఆ చంపడం చాలా ఒక సాహసగాథ కింద, ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చినట్టుగా చాలా మంచి పని కింద ఈ పురాణాలు శ్లాఘించాయి. అంటే ఆ పురాణాలు చేసిన పని ఏమిటంటే, ఈ శూద్రులు అవిద్య చేత నశించిపోయారు అని అంటాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అవిద్య అంటే విద్య లేకపోవడం. ఆ విద్య లేకపోవడం వల్లనే ఈ సామాజిక వ్యవస్థ కూడా ఇంత ఎత్తుపల్లాలతో ఎగుడు దిగుడులతో సమాజం కింద తయారైంది. దానికి కూడా పురాణాలు కారణం అని చెప్పడానికే నేను అది ఎత్తాను. అలాగే మిగిలినవి కూడా, అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా దాని వెనకాల ఏదో మంచి ఉద్దేశం ఉంది అని పురాణాలు మనకి వక్రీకరించి చెప్పాయి. అది ఎక్కువ ప్రచారంలో ఉంటుంది. అలాగే హరిశ్చంద్రుడు కథ ఈ మార్కండేయ పురాణం ఒకలాగా, ఇంకో పురాణం ఇంకోలాగా, అలా 4-5 రకాలుగా చెప్పింది. అందులో కూడా అంతే, కుల వ్యవస్థని బలపరచడం. అంటే హరిశ్చంద్రుడు ఒక రాజు అయినా కూడా అతను అన్ని కులాల అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకోగల ఆప్షన్ ఉంది వాళ్ళకి, రాజులకి. పైగా అక్కడ విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరో 2 అమ్మాయిలను పట్టుకొచ్చి, వీళ్ళు మాతంగ కన్యలు, నా పెంపుడు కూతుళ్ళు అని చెప్పాడు. విశ్వామిత్రుడు అంతటి గొప్ప ముని నా పెంపుడు కూతుళ్ళు అని పెంపుడు కూతుళ్ళో నిజంగానే పెంచుకున్నాడు. అంటే పెంచుకోగలిగిన సమాజం ఆ రోజు ఉండేది. అయితే ఆ సమాజాన్ని కాదని మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే, మాతంగ కన్యలు వాళ్ళు అంటరాని వాళ్ళు, వాళ్ళని రాజు వద్దన్నాడు. ఎందుకంటే తన కులం కాపాడుకోవడానికి రాజు వద్దని, ఆ కారణం చేతనే అన్ని రకాల కష్టాలు పడ్డాడు. అయితే హరిశ్చంద్రుడు కథ విన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పాయింట్ ఎత్తరు, ఎందుకంటే అది ఆలోచించాలనే విషయం కూడా రాకుండా ఆ కథ చాలా చక్కగా హరిశ్చంద్రుడి కష్టాలు, చంద్రమతి కష్టాలు, లోహితాసుడు విలాపము, ఇవన్నీ కూడా దాంతో నింపేస్తారు. ఈ పురాణ కథల ప్రచారం అలా జరిగింది. మళ్ళీ చిత్రం ఏంటంటే, ఆ హరిశ్చంద్రుడే ఏ కులాన్ని అయితే తాను కాదన్నాడో ఆ కులం వాడికే ఒక అతని దగ్గరే పనిచేయాల్సి వస్తుంది. అది ఒక నిజంగా అది పెద్ద ఐరని. అలాంటివి ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే నేను పురాణ కథలు దగ్గరికి వెళ్ళలేదనుకోండి, కానీ అవన్నీ కూడా ఈ పౌరాణికుల వాక్చాతుర్యం, వినేవాళ్ళ ఆసక్తి, ఇలాగా ఒక సమాజాన్ని మనం అంగీకరించేలాగా చేశాయి. ఆ అంగీకరించడం అనే దాంట్లో ఒక సమతుల్యత లేదు. ఆలోచనని
ఆలోచించకుండా, అంటే ఇంకా ఆ, అంటే ప్రశ్నించకుండా, అంటే మనలో ఉన్న ఆ జ్ఞాన పిపాసను అణిచివేసేటట్టుగా ఈ పురాణాలు చేశాయి అని చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు కూడా అంతే, పురాణాలు కానీ ఇవి కానీ ఆ రాజ్య వ్యవస్థని నిలబెట్టడానికే ఉపయోగిస్తున్నాయి. హలో హలో అండి, వినపడుతుంది మేడం, అదే వినపడుతుంది. మేడం ఓకే, చెప్పండి. ఇంకేం? అంటే అదేలేండి, ఎక్కువగా అంటే స్త్రీల మీద వివక్ష గురించి చెప్పాలంటే పురాణాలు చాలా చేశాయి స్త్రీల గురించి. స్త్రీని ఎన్ని కట్టుబాట్లలో పెట్టాలో అన్ని కట్టుబాట్లు పెట్టాయి. స్త్రీలని ఒక వినియోగ వస్తువు కింద చూసాయి. అంటే పూర్వ సమాజం, అంటే మనువుకి ముందరి సమాజం కానీ తర్వాత సమాజం కానీ స్త్రీల పట్ల వాళ్ళని విలాస వస్తువులుగా, భోగ వస్తువులుగానే చూసింది. పూర్వకాలం అతిథులు, అంటే పురాణాలు చెప్పడం ఏంటంటే అతిథి దేవుడు లాంటి వాడు, అతిథిని ఆదరించాలి, అతిథికి అన్ని మర్యాదలు చేయాలి అని చెప్తాయి. అయితే ఆ మర్యాదల వెనకాల ఏముంటుందంటే అతిథికి అన్ని సౌకర్యాలు సమకూర్చేటప్పుడు ఆ స్త్రీ సౌకర్యం, ఆ శయన సౌఖ్యం కూడా ఇవ్వాలని, ఆఖరికి ఎవరో దొరకపోతే భార్యనే పడగదికి పంపాలని, అలాంటి కథలు కూడా పురాణాల్లో ఉన్నాయి. అలాగే పురోహితులకి ఏదో వ్రతం అది చేసి కూతుర్ని దానంగా ఇవ్వడం, అంటే కూతురు ఎలాంటిదైనా పురోహితుడు ఎలాంటి వాడైనా కూడా చూడకుండా తన సుఖం కోసం కూతుర్ని దానంగా ఇవ్వడం. ఇంకో చోట అయితే తన కూతురికి ఎవరు మంచి వాళ్ళు దొరకలేదని ఒక ఆయన తన తండ్రికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేట. ఆ అమ్మాయి మళ్ళీ ఇంకో వచ్చిన అతిథులకు కూడా అతిథి మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి కథలు పురాణాల్లో ఎంత బాగా చెప్తారంటే అదేదో తప్పు పని కాదు, అది స్త్రీలకు బాధ కలిగించే విషయం కాదు అన్నట్టుగా చెప్తారు. అంటే ఇప్పుడు మనం స్త్రీల పరమైన ఆంక్షలు అవి సమాజంలో ఎలా ఉన్నాయో, అంటే ఇప్పుడు కాదనుకోండి, ఒక 100 ఏళ్ల క్రితం సమాజాన్ని చూసినప్పుడు వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ ఆకాంక్షలు కానీ, వాళ్ళ కోరికలు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమెను ఒక వస్తువుగా చూశారు. ఆ వస్తువుగా చూడడానికి కారణమైన కథలు పురాణాల నిండా ఉన్నాయి. అంటే ఆవిడ కూడా ఆలోచించి ఉంటుంది, ఆవిడ కూడా వచ్చిన ప్రతి అతిథికి మర్యాదలు చేయడం ఇష్టమా కాదా అనేసి ఎవరు ఆలోచించేవారు కాదు. అలాంటి సమాజాన్ని పురాణాలు తయారు చేస్తాయి. ఆఖరికి ఒక వృద్ధుడైన అతిథి ఎవరో వచ్చి ఒక శ్వేతకేతు అనే అతని తల్లి, ఆ తల్లిని కోరాడట. అంటే ఈమె వల్ల నాకు కొడుకు కావాలి అని కోరాడు. అప్పుడు శ్వేతకేతుకి కోపం వచ్చి ఇక మీదట ఇలాంటి సంప్రదాయం ఉండకూడదు అని ఆయన ఒక రూలింగ్ ఇచ్చేస్తాడు. అలాగా ఎవరో ఒకళ్ళు, అంటే రిఫార్మర్స్ వచ్చే వరకు కూడా స్త్రీల మీద అలాంటి అనాచారాలు జరుగుతూనే వచ్చాయి. అలాంటి వాటికి పురాణాలు దోహదం చేశాయి. అంటే పురాణాల ద్వారా వాళ్ళ నోళ్లు ముయించారనమాట. అంచేత ఈ పురాణాలు ఎవరి ప్రయోజనం కోసం అంటే ఎక్కువగా, అంటే ఇప్పుడు చెప్తే చాలా మందికి, అందరూ అని కాదు కానీ పురుషాధిపత్య సమాజం కోసం అనే ఈ కింద వర్గాల అణచివేత కోసం అని మనం చెప్పుకోవాలి. అది ఎందుకు అని అంటే రాజ్యంలో విప్లవాలు రాకుండా ఉండాలి, ఎవరు కూడా రాజ్యం చేసిన వాటిని ప్రశ్నించకుండా ఉండాలి. ప్రశ్నించితే వాళ్ళకి ఫలానా శిక్ష, అలాగా అడిగిన వాళ్ళని శిక్షించిన కథలు కూడా, అంటే నియమాలను ఉల్లంఘించిన వాళ్ళకి పడ్డ శిక్షలు కూడా మనకి తెలుసు. అదే మామూలుగా అయితే శంభూకుడు, తాటక, ఈ శూర్పణక స్వేచ్ఛా సమాజానికి చెందిన స్త్రీ, ఆవిడని రామాయణ కథలోకి లాక్కొచ్చారు. నిజానికి పురాణ పాత్రలు, పురాణాల్లో చెప్పే ఆ పేర్లన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు, అంటే కొన్ని శతాబ్దాల పాటు అదే పేర్లు వాడుతూ వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఒక్కళ్లే కాదు. అగస్త్యుడు ఒకడు ఉన్నాడంటే అతని వంశంలో వాళ్ళందరూ కూడా మనవలు వాళ్ళందరూ ఆ పేరే పెట్టుకునేవారు.
అతన్ని అల్లుకుని ఉన్న కథలన్నీ కూడా ఇలాగా రకరకాల కాలాల్లో జరిగిన కథలన్నీ కూడా అలా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు సర్పయాగం ఉందనుకోండి, సర్పయాగం అనేది శూద్రుల అణచివేత, శూద్ర కులాలు లేదా ఈ గిరిజన ఆదివాసీ కులాలు, నాగులు, వీళ్ళ అణచివేత, అంటే వాళ్ళని మంటలో వేసి కాల్చేసిన ఘట్టం అది. దాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఉదాహరించారు. ఎందుకంటే నాగకులం క్షయం పొందుతూ ఉన్నప్పుడు ఆ కులం రక్షించాడు ఆస్తికుడు అనే మహాముని అని. ఆస్తికుడు అనే పేరు చాలా మంది అగస్త్యుడి కింద పొరగొడుతూ ఉంటారు. ఆస్తికుని సర్పయాగం భారతంలో ప్రధానమైన ఘట్టం. ఆస్తికుడు అతను ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టాడు అనేది చాలా గొప్ప కథ. ఆ కథని మళ్ళీ పురాణాలు ఎవరు కూడా చెప్పరు, పౌరాణికులు. ఆ ఆస్తికుడి తల్లి జరత్కారు, తండ్రి జరత్కారుడు. అంటే వాళ్ళిద్దరు కూడా చాలా యోగాభ్యాస నిరతులు. ఆ తండ్రి ఏదో కారణంగా, అంటే తన పూర్వీకులకు మంచి లోకాలు, మంచి గతులు లేవు, అంటే పుత్ర సంతానం లేకపోతే మళ్ళీ 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 ఆ ఉదకదానాలు చేసేవాళ్ళు ఉండరు కదా. అందుకని వాళ్ళు చాలా కుంగి కృషించిపోయారట. వాళ్ళ కోసం అతను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు జరత్కారుడు. చేసి మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడు, నాలాంటి అమ్మాయి కావాలి, నాలాంటి నా పేరు గల అమ్మాయి, తర్వాత ఇలాగ యోగాభ్యాస నిరతురాలే కావాలి, నేను ఏమన్నా కూడా సహించాలి, నాకు ఇష్టం లేకపోతే నేను వెంటనే వదిలేసి వెళ్ళిపోతాను, పైగా నన్ను నా భార్యను కూడా ఆ పుట్టింటి వాళ్ళే పోషించాలి. ఇన్ని కండిషన్స్ పెట్టాడు. అంటే ఆ మగవాళ్ళ ఆధిపత్యాన్ని తెలిపే కథ అది. దానికి పెద్ద పబ్లిసిటీ రాలేదు. ఆఖరికి నాగులు చెల్లెలు జరత్కారు అలాంటి అమ్మాయి. అంటే పూర్వం ఈ నాగులు, యక్షులు వీళ్ళందరూ కూడా యోగాని ఆశ్రయించుకుని ఉన్నారు, యోగాభ్యాస నిరతులు. ఆ దేవదానవుల్లో దానవులు, అసురులందరూ కూడా యోగా దాన్ని ఆచరించేవారు. ఈ ఇతర వర్గాలు, సంపన్న వర్గాల వాళ్ళేమో యాగాలు చేసేవాళ్ళు. అదే కాశీ పాండ్యన్ అని మన గొప్ప సామాజికవేత్త ఆయన చెప్పాడు, యోగా యాగ. ఆ యోగాలు చేయలేక, యోగాభ్యాసం చేయలేక వీళ్ళు యాగాలు మొదలు పెట్టేశారు. సరే, మొత్తానికి అది జరిగిపోయింది అనుకోండి. ఈ జరత్కారు కథ అలాగా స్త్రీల అణచివేత, ఆవిడ ఎంత విధేయతతో ఆ భర్తను సేవించిందో ఇదంతా ఉంటుంది. అయితే చిన్న మెలిక ఏం పెడతారంటే, వాళ్ళు అన్నీ ఒప్పుకుని ఆ అమ్మాయిని ఇతనికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారంటే, అంతకుముందు ఏదో ఒక శాపం ఉందట. ఆ శాపంలో నాగులందరూ నశిస్తారట. వాళ్ళని కాపాడేవాడు ఈ జరత్కారుకు పుట్టినవాడే అవుతాడట. అలాగా ఏదో ఒక చిన్న మలుపు పెట్టేస్తారనమాట క్లైమాక్స్ లో. పెట్టేసి అందుకని అలాగా ప్రతిదానికి కదా ఏదో ఒక కథ, ఆ వెనక జన్మలదో పూర్వ జన్మలదో ఆ కథ ఉంటుంది, వెనక జరిగిన ఇన్సిడెంట్స్. ఇలాగా పురాణాలు నమ్మించడం అనేది చాలా చాకచక్యంగా చేశారు. అందులో తమకి అవసరమైన వాటిని వాళ్ళు ప్రచారం చేశారు పౌరాణికులు. ఆ పురోహిత వర్గం కూడా తమకు అనుకూలంగా ఉన్న ఉదంతాలనే ఎక్కువగా చెప్పింది. ఈ కుల సంకరం అంటే ఇప్పుడు చాలా మంది మహర్షులు ఏదో కులానికి, ఏదో ఒక పాముకో పక్షికో ఎక్కడో పుట్టినట్టు చెప్తారు. అంటే పాము పక్షి అక్కడ కులాలు అంటే నిజంగా వాళ్ళు కాదు, ఆ కులానికి చెందిన గుర్తులు అనమాట. ఆ ఫలానా గుర్తు గల, అంటే ఫలానా జెండా, ఆ జెండా ఉన్న ఆ వర్గం, ఆ వర్గానికి, ఆ కుటుంబానికి చెందిన అమ్మాయి అని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప నిజంగానే వాళ్ళు అంటే అంటే ప్రశ్నించే వాళ్ళు కొంచెం ఔచిత్యంతో నిజంగా అలాంటిది ప్రకృతి విరుద్ధం కదా అని అంటూ ఉంటారు. ఇలాగా పురాణాలని చెప్పుకుంటూ పోతే అనౌచిత్యాలు చాలా ఉంటాయి. అవి ముఖ్యంగా కూడా స్త్రీలకి, కింది వర్గాలకు వాళ్ళని మానవత దృష్టి లేకుండా వాళ్ళని చూడడం వల్ల అలాగా చూడడం
సమాజానికి అలవాటు చేయడానికి ఈ పురాణ కథలు దోహదపడ్డాయి. అయితే అది ఒక కుట్ర అని అదొక పెద్ద నెట్వర్క్ అనుకోండి. అంటే సమాజాన్ని సుభిక్షంగా, అంటే ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అదే మంచిది కదా. ఇప్పుడు కూడా అదే అంటూ ఉంటారు, ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటే మంచిది కదా, అందరూ అందలాలు ఎక్కాలంటే ఎలాగా అని. కానీ ఆ అవకాశం అందరికీ రావాలి కదా, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే ప్రజాస్వామ్యం మనది. ఆ ప్రజాస్వామ్య దృష్టి పూర్వం ఈ జైన బౌద్ధ సంప్రదాయాలు మన దేశంలో వ్యాప్తిలో ఉన్నప్పుడు ఉండేది. దాని మీద తిరుగుబాటుగానే ఈ పురాణాలు పుట్టుకొచ్చాయి. అంటే ఇది వరకు పురోహిత వర్గం ఉండేది కాదు. అర్హతులు, శ్రమణకులు ఎక్కువగా ప్రజల్లో శాంతి భద్రతల్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాంటి లక్షణాలని వాటిని పెంపొందింపజేస్తూ ఉండేవారు. ఈ శ్రమణకుల దేశం కాస్త దాన్ని, అంటే ఇంకా అందరూ ఇలాగా ఉంటే, అందరూ ఆలోచించి, అందరూ ప్రశ్నించి, అందరూ మోక్షం పొంది ఇలాగైతే మన గొప్పతనం ఎలాగా నిలుపుకోవడం అనేసి కొన్ని వర్గాలు ఈ వర్ణ వ్యవస్థని నెమ్మదిగా సమాజంలో ప్రవేశపెట్టాయి. అంటే డాక్టర్ అంబేద్కర్ కూడా అదే అంటారు, దడికట్టుకున్న కులాలు, దడికట్టుకున్న వర్గమే. అంటే కొన్ని ఆ వృత్తులు కులాలు అవి పరస్పరం ఆశ్రయించుకుని ఉన్నాయనుకోండి. అయితే ఆ వృత్తి కులాలు పోయి ఇప్పుడు మనకు కులాలు మిగిలాయి. ఇప్పుడు ఏదైనా వృత్తి చేసేవాళ్ళు ఫలానా ఇంజనీరు, ఫలానా డాక్టర్లు అలా అంటాం, కానీ ఆ కులాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం మనం. అంటే జన్మ కులాన్ని, పుట్టుక ఆధారంగా కులాన్ని పరిగణించడం. నిజానికి ఇంకా ఆలోచిస్తే పురాణాలు ఒక రకంగా గీతలో అతను ప్రవర్తన కారణంగా గుణశీలాదులను బట్టి వర్ణాన్ని నిర్ణయించాలి అని అంటాడు కృష్ణుడు గీతలో. అంటే కృష్ణుడు కూడా చాలా మంది ఉన్నారు అనుకోండి. గీతలోని కృష్ణుడు వేరు, మధురలోని కృష్ణుడు వేరు, బృందావనంలోని వాడు వేరు. ఇలాగా ఇన్ని శతాబ్దాల్లో ఎంతమంది కృష్ణులు ఉన్నారో. మొత్తానికి గీతా బోధ చేసినప్పుడు అంటాడు అనమాట, మనిషి 4 వర్ణాలుగా నేను చేశాను, అదంతా ఇది గుణశీలాలను బట్టి చేసినప్పుడు ప్రతి వాడిని గుణశీలాలను బట్టి వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు అని నిర్ణయించడం జనాభా లెక్కల కంటే చాలా కష్టం. ఆ లెక్కలు వేయలేక వాళ్ళ ఆఖరికి పుట్టుక ఆధారంగా ఈ జన్మని నిర్ణయించడం, కులాన్ని అంటే వృత్తి కులాలు అవి, ఆ కులాన్ని, ఆ ఐడెంటిటీ, దాన్ని నిర్ణయించడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. అయితే దాని మీద, అంటే ఇలాగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పడం కూడా నేరమే అయిన సమాజంలో మనం ఉన్నాం. దీన్ని వాళ్ళు ఎంత చాకచక్యంగా పురాణాల్లో చూపించారో మనం కూడా అంత చాకచక్యాన్ని ప్రదర్శించాలి. అది మీ అందరి వల్ల ఇక్కడ చాలా మంది మేధావులు, మంచి కార్యకర్తలు, చాలా, అంటే నిజానికి నాకున్న ఆలోచన చాలా తక్కువ. మీరు కార్యరంగంలో ఉన్నారు కాబట్టి నేను ఏదో పుస్తకాలు చదివి ఇవన్నీ చెప్తున్నాను, కానీ మీరందరూ నిజంగా సమాజంలో సాధ్యాసాధ్యాలను తెలిసిన వారు కాబట్టి మీరు అందరూ ఆలోచిస్తారని నా ఆకాంక్ష.